గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు ఎకానమీ క్లాస్. మనము లాస్ట్ వీక్లో ఎకానమీలో సంబంధించి ఫిస్కల్ పాలసీ అని చూడడం జరిగింది, బడ్జెట్. సో లేటెస్ట్ బడ్జెట్ అయిన 2020-21 కూడా చూసాము. దానికి అనుగుణంగా అప్డేట్ చేసుకున్నాం. దాని మీద క్విజ్ కూడా సాటర్డే జరగడం జరిగింది. ఇప్పుడు మనము కొత్త టాపిక్ బ్యాంకింగ్కి వెళ్దామండి. వెరీ ఇంపార్టెంట్ టాపిక్, ఎకానమిక్ కన్సర్న్. నిన్న ఒకరు అడగడం జరిగింది, సార్ ఎకానమీలో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అని. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనం డీల్ చేస్తున్న ప్రతి టాపిక్ దాని ప్రత్యేకత ఉంటుందండి. ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. మనం ఇప్పటి వరకు 2 టాపిక్స్ డీల్ చేసాం. ఒకటి నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయం. ఆ టాపిక్ ఒక ప్రత్యేకత ఉంటుంది, ఇంపార్టెంట్. ఫిస్కల్ పాలసీ, దానికంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది. కాబట్టి ఏ టాపిక్ కన్నా ఇప్పుడు మనం చదివేది అన్ని టాపిక్స్ ఇంపార్టెంట్. బ్యాంకింగ్ కూడా మీరు చూసుకున్నట్లయితే దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. సో ఒక టాపిక్ అని పెట్టుకోకుండా అన్నీ మనకి ఇంపార్టెంట్. ఇది కూడా మనము ఈరోజు లైక్ బ్యాంకింగ్ స్టార్ట్ చేసి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం బ్యాంకింగ్ టాపిక్ అనేది కంప్లీట్ చేద్దాం. గుడ్ మార్నింగ్ అండి మధు గారు, నాయబ్ రసూల్ షేక్, కిరణ్ వానా. సో అందరూ వచ్చేసారా? సాహిత్య, హర్షవర్ధన్, జ్యోతి, గౌతమి, బాలాజీ, రాకేష్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో అందరూ వచ్చేసేయండి. మనకి ఎకానమీ వెరీ ఇంపార్టెంట్ అనమాట, మిస్ అవ్వద్దు ఎప్పుడు. నిన్న క్విజ్ మీరు బాగా చెప్పారండి. అయితే కొన్ని పర్టికులర్ టాపిక్స్ నేను చూసాను, అది మీరు ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి. లైక్ గౌతమ్ బుద్ధకి సంబంధించి, లైఫ్ హిస్టరీకి సంబంధించి ఎవ్రీ ఫ్యాక్ట్, వర్ధమాన మహావీరకు సంబంధించి ఎవ్రీ ఫ్యాక్ట్, అట్లాంటివి కొన్ని ఉన్నాయి. అవి ఇంకా స్ట్రాంగ్ అవ్వండి. వేరే పాలిటిక్స్ సంబంధించి కొన్ని ఏరియాస్ అంటే నాకు డిఫరెంట్ ఆప్షన్స్ రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, ఏ ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్ ఓన్లీ పౌరులకు ఉంటాయి, సిటిజన్స్కి మాత్రమే ఉండేవేంటి, బోత్ ఫారినర్స్కి భారతీయ పౌరులకి ఉండేవేంటి, అది ఉంది కదా, ఆ పార్ట్ కొంచెం ఫోకస్ చేయండి. ఎకానమీకి వచ్చేసరికి ఆల్మోస్ట్ బాగా చెప్పారండి. కాన్సెప్చువల్ కూడా బాగానే చెప్పారు. ఒకటి ఏంటి అంటే ఆ ఫిస్కల్ డెఫిసిట్, బారోయింగ్స్ అనేది నేను అడిగాను. రెండు సేమ్ కానీ డిఫరెంట్ ఇవ్వడం జరిగింది ఒక క్వశ్చన్లో. అది ఒకసారి చూసుకోండి. ఫిస్కల్ డెఫిసిట్ అనే కాన్సెప్ట్, అప్పులు అన్న ఫిస్కల్ డెఫిసిట్ అన్న ఒకటే. అక్కడ ఒక దగ్గర నాకు కొంచెం వేరియేషన్ అనిపించింది. మిగతా వాటి వరకు ఆల్మోస్ట్ అన్నీ బాగా చెప్పారు. వెరీ గుడ్. గుడ్ మార్నింగ్ అండి వెంకట్, సాయి కుమార్, అర్జున్, పల్లవి, శాంతిప్రియ, పద్మిని, వెంకటలక్ష్మి. గుడ్ మార్నింగ్. సో మన నెంబర్ నిన్న ఇచ్చాం కదండి, 9160085856 అని. మీకు ఎటువంటి క్వశ్చన్స్, క్వైరీస్ ఉన్నా దీనికి వాట్సాప్ చేయండి, రెస్పాండ్ అవ్వడం జరుగుతుంటుంది. జీజేపీ యాప్, జీజేపీ తెలుగు యాప్ గురించి అన్నా, అంటే ఇందులో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ సంబంధించి కోర్సెస్ ఉంటాయి, వీటి గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా, పీడిఎఫ్స్ అని కొంతమంది అంటున్నారు, అంటే టెలిగ్రామ్లో ఉంటాయి, వాటికి సంబంధించి అన్నా, మనకి జీజేపీ బిడ్ బ్యాంక్ ఉంటాయండి, అంటే అందులో బిడ్స్ పెట్టడం జరుగుతుంది డైలీ, వాటికి సంబంధించి టైమింగ్స్ కావాలన్నా, ఏం క్వశ్చన్స్ ఉన్నా మీరు ఇందులో కనుక క్వైరీ పెడితే రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది, మీకు క్లియర్ చేయడం జరుగుతుంది ఆ డౌట్. సో ఓకే అండి, స్టార్ట్ చేసేద్దాం. బ్యాంకింగ్. అసలు బ్యాంక్ అంటే జనరల్గా సింపుల్గా చూసుకోవాలి మనం, ఎప్పుడు బాగా క్రిటికల్గా కాంప్లికేట్గా చేసుకోకూడదు ఏ టాపిక్నన్నా. బ్యాంక్ కనుక మనం మాట్లాడినట్లయితే అసలు బ్యాంక్ అంటే ఏంటి అంటే అదొక వ్యవస్థ. ఆ వ్యవస్థ ఏం చేస్తుంది అంటే డబ్బులు కావాల్సిన దానికన్నా కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళ దగ్గర ఆ మిగులు ఏదైతే ఉందో అది తీసుకుంటుంది, ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి డబ్బులు అందిస్తుంది. ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుంది, ఇప్పుడు ఒక పర్సన్, ఒక వ్యక్తి దగ్గర కొంచెం డబ్బులు దాచుకోవడానికి, సేవింగ్స్ చేసుకోవడానికి ఉన్నాయి అన్నప్పుడు బ్యాంక్ దగ్గర తన డబ్బును దాచుకుంటాడు బ్యాంక్ దగ్గర. ఇప్పుడు ఇతను బ్యాంకుకి డబ్బు ఇస్తున్నాడు, మనీ, బ్యాంక్ దగ్గర మనీ ఉంటుంది. ఇప్పుడు బ్యాంక్ ఇతను డబ్బు ఇచ్చినందుకు బ్యాంక్ ఏం చేస్తుంది, ఇతనికి కొంత ఇంట్రెస్ట్ అనేది ఇస్తుంది. చాలా తక్కువ ఉంటుంది ఇది, అంటే సేవింగ్స్ అంటాం దీన్నే. అంటే ఇతను సేవింగ్స్ బ్యాంక్లో పెట్టుకుంటున్నాడు, అతను పెట్టుకున్న సేవింగ్స్కి కొంత వడ్డీ ఇస్తుంది అనమాట, ఇంట్రెస్ట్ ఇస్తుంది బ్యాంక్. ఇది చాలా తక్కువ ఉంటుంది, 3%, 4% అట్లాగా. అయితే ఇప్పుడు బ్యాంక్ ఏం చేస్తుంది, కొంతమందికి చాలా అవసరం ఉంటుంది మనీ ఎందుకు అవసరం అంటే ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్, మ్యారేజ్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ అవ్వచ్చు, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ దేంట్లోనైనా పెట్టుబడి కావచ్చు, ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ మనీ అనేది
చాలా అవసరం పడుతుంటుంది. వీళ్ళకి ఏంటి, ఇప్పుడు మనీ లేదు, అవసరం. ఇప్పుడు బ్యాంక్ ఏం చేస్తుంది, బ్యాంక్ దగ్గర ఉన్న డబ్బుల్ని ఇతనికి ఇస్తుంది. అయితే ఇతను కావాల్సినప్పుడు బ్యాంక్ ఇతనికి మనీ ఇచ్చింది కాబట్టి ఇతను బ్యాంకుకి ఏమి ఇవ్వాలి, వడ్డీ ఇవ్వాలంటే ఇతను పే చేయాలి ఇంట్రెస్ట్. ఇక్కడేమో బ్యాంక్ పే చేస్తుంది ఇతనికి ఇంట్రెస్ట్, ఎందుకు, ఇతను మనీ ఇచ్చాడు కాబట్టి బ్యాంక్కి. ఇక్కడేంది, బ్యాంక్ మనీ ఇతనికి ఇచ్చింది కాబట్టి ఇతను వడ్డీ చెల్లించాలి ఎవరికి, బ్యాంక్కి. ఈ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో చాలా ఎక్కువ ఉంటుందండి, 9%, 12%, 16 కూడా వెళ్ళిపోయి ఒక టైంలో. సో చాలా ఎక్కువ % ఉంటాయి. అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ వ్యక్తి దగ్గర ఒక 100 రూపాయలు తీసుకొని బ్యాంక్ ఇతనికి 3% or 4% వడ్డీ ఇస్తుంది. ఇదే 100 రూపాయలు ఇతనికి ఇచ్చి 10%గా ఎంతకో వడ్డీ చెల్లించమని అడుగుతుంది. ఈ ప్రాసెస్ మొత్తంలో ఏం జరిగింది, ఈ బ్యాంక్ ఒక కమిషన్ లాగా మధ్యలో ఏదైతే 100 రూపాయలు ఇచ్చి ఇతనికి తక్కువ వడ్డీ ఇచ్చి ఎక్కువ వడ్డీకి ఇతను లోన్ ఇచ్చింది కదా, అప్పు ఇచ్చింది కదా, ఆ మధ్యలో మిగిలిన కమిషనే బ్యాంక్ యొక్క లాభాలు. వాటితోనే బ్యాంక్స్ అనేవి నడుస్తాయి. అయితే ఇది చిన్నగా మనం చూసుకుంటే ఉంటాయి కానీ సమ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఇందులో ఇన్వెస్ట్ చేయడం, ల్యాక్స్ ఆఫ్ పీపుల్కి లోన్లు ఇవ్వడం, వాటి నుంచి వచ్చే కమిషన్ చూసుకున్నట్లయితే బ్యాంక్కి సమ్ క్రోర్స్లో వస్తాయండి లాభాలు. అందుకనే చిన్న వ్యవస్థ ఏం కాదు బ్యాంక్. చూడడానికి సింపుల్ కాన్సెప్ట్ లాగా ఉంటుంది కానీ ఇక్కడ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ డిపాజిట్ చేయడం, ల్యాక్స్ ఆఫ్ పీపుల్కి బ్యాంక్ అనేది లోన్ ఇవ్వడం, ఇవన్నీ ప్రాసెస్లో చూసుకున్నట్లయితే బ్యాంక్కి కమిషన్ వెరీ హై అమౌంట్ అనేది ఉంటుంది. ఈ రకంగా బ్యాంక్ అనేది నడుస్తుంది వ్యవస్థ. అయితే ఈ బ్యాంకు వల్ల లాభం ఏమిటి అంటే ఎవరికైతే మిగులు ఉంటుందో, ఎవరికైతే డబ్బు అనేది మిగులు ఉంటుందో వాళ్ళని దాచుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే సేవింగ్స్కు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎవరికైతే డబ్బులు అవసరమో ఆవశ్యకత ఉన్న వాళ్ళకి డబ్బు అందిస్తుంది. వీళ్ళు ఈ డబ్బుని ఏం చేస్తారు అంటే పెట్టుబడి పెట్టచ్చు. పెట్టుబడి అంటే ఏంటి, ఫ్యాక్టరీస్ అట్లాగే పెట్టచ్చు, ఫ్యాక్టరీలో, కంపెనీలో, షాప్స్ ఏదోటి. ఇవి పెడితే ఏమవుతుంది, ఉద్యోగం లభిస్తుంది, ఎంప్లాయ్మెంట్ లభిస్తుంది. ఇవి ఉత్పత్తి చేస్తాయి వస్తు సేవల్ని. దాని ద్వారా ఏమవుతుంది, మనకి జాతీయ ఆదాయం వస్తుంది, పెరుగుదల, గ్రోత్ వస్తుంది, అంటే దేశం బాగుపడుతుంది. సో దేశ అభివృద్ధిలో బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తాయి అని చెప్పొచ్చు. ఎట్లా అంటే అవసరమైన వాళ్ళకి డబ్బునిచ్చి వాళ్ళు పెట్టుబడి పెడితే దాని ద్వారా ఉపాధి కల్పించబడుతుంది. తద్వారా భారతదేశంలో గ్రోత్ అనేది ఏర్పడుతుంది, డెవలప్మెంట్. సో బ్యాంకులు చేసే పని ఇవి అన్నమాట. ఇప్పుడు శాంతిప్రియ గారు ఎకానమిక్స్ మీరు కంఫర్టబుల్గా ఫీల్ అవుతారండి. ఎకానమిక్స్ మన క్లాస్ 1 నుంచి చూడండి, మనం అందరికీ కంఫర్టబుల్ లాగే వెళ్తున్నాము. సో మీరు ఎకానమీ ఎప్పుడు కష్టంగానైతే ఎప్పుడు భావించొద్దండి. ఎకానమీ అనేది చాలా మంచి సబ్జెక్ట్. నేను ఇంట్రొడక్షన్లోనే చెప్పాను, ఎకానమీ మనం అందరం పాటిస్తాం. వి ఆల్ ఫాలో ఎకానమీ. ఎకానమీ అంటే అక్కడ సంథింగ్ ఏదో మీరు ఈ ఒక రాకెట్ సబ్జెక్ట్ అట్లాగైతే తీసుకోకండి. సో నెక్స్ట్ రెపో రేట్ అని కొంతమంది అంటారు. అండ్ వస్తాం అక్కడికి, మనము ఒక ఆర్డర్లో వెళ్తున్నాం. రెపో రేట్ అట్లా వచ్చినప్పుడు చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం రెపో రేట్ గురించి మాట్లాడినట్లయితే కొంతమందికి రెపో రేట్ అంటే లైక్ అవి తెలియనప్పుడు రెపో రేట్ ఎందుకు చెప్తున్నారు అట్లా అనిపిస్తుంది. సో మనం వస్తామండి వెరీ సూన్ రెపో కాన్సెప్ట్స్కి వచ్చేస్తాం, అప్పుడు చూద్దాము. సో ఇది బ్యాంక్ చేసే పని. అయితే మన భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ ఎలా ఏర్పడిందో చూద్దాం. బ్యాంకింగ్ హిస్టరీ ఇన్ ఇండియా. మన భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ ఎట్లా ఏర్పడింది దాని యొక్క చరిత్ర గురించి చూద్దాం. భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ ఇండియా అనేది. అయితే మన భారతదేశంలో 1770 సంవత్సరం ఫస్ట్ మాట్లాడాలి మనము. ఎందుకు అంటే ఈ కాలంలో ఆల్మోస్ట్ యూరోపియన్స్ మన భారతదేశంకి వచ్చి దాదాపుగా వాళ్ళు పరిపాలించడం స్టార్ట్ అయింది. వాళ్ళకి పవర్ అనేది అయితే ఎస్టాబ్లిష్ అయింది, ఇండియాలో స్థాపించబడింది వాళ్ళ అధికారం. అయితే ఈ 1770లో కొంతమంది వ్యక్తులు, బిజినెస్ మ్యాన్లు, బాగా డబ్బు ఉన్నవాళ్ళు, ఇంగ్లీష్ అనమాట, అంటే ఫారినర్స్, వాళ్ళు ఒక చిన్న బ్యాంక్ లాంటి వ్యవస్థ, అంటే ప్యూర్ బ్యాంక్ అని చెప్పలేము కానీ చిన్న బ్యాంక్ లాంటి వ్యవస్థ, అంటే వడ్డీ వ్యాపారం లాంటిది అనుకోండి. ఎక్కువ డబ్బుల దగ్గర తీసుకొని అవసరం ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్కి వడ్డీకి అప్పులు ఇచ్చేవారు. అట్లాంటి ఒక వ్యవస్థ ఫస్ట్ టైం మన భారతదేశంలో వ్యవస్థ అనమాట ఇన్స్టిట్యూషనలైజ్ అయిన ఒక బాడీ ఏది అంటే అలెగ్జాండర్ అండ్ కో అనే కంపెనీ ఫస్ట్ 1770లో ఏర్పడింది. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటి, మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా అసలు బ్యాంకింగ్కు సంబంధించి ఏదైనా వ్యవస్థ మొట్టమొదటిగా ఏర్పడింది ఏంటి అంటే 1770లో అలెగ్జాండర్ అండ్ కో అనే ఒక బ్యాంక్ లాంటి వ్యవస్థ, కంపెనీ ఏర్పడింది. ఇది ఏం చేసేది అంటే
అంటే వడ్డీ వ్యాపారాలు లాంటి బ్యాంక్ అనుకోండి ఇది. నెక్స్ట్ మన భారతదేశంలో కనుక చూసుకున్నట్లయితే అప్పుడులో ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళ ప్రెసిడెన్సీస్ అంటాం, మనం హిస్టరీలో చదువుతాం. ప్రెసిడెన్సీస్ అంటే ముఖ్యమైన అవి ప్రాంతాలు అనమాట. బ్రిటిష్కి సంబంధించి 3 ప్రెసిడెన్సీలు ఉండేవి, బాగా ప్రధానమైన ప్రెసిడెన్సీస్ అనమాట బ్రిటిషర్స్కి. ఒకటి ఏంటంటే కల్కట్టా, 2 మెడ్రాస్, 3 బాంబే. ఈ 3 ప్రెసిడెన్సీస్ అంటాం మనము, బ్రిటిష్ యొక్క ప్రెసిడెన్సీలు అంటాం. అయితే నెక్స్ట్ బ్రిటిషర్స్ ఏం భావించారు అంటే మనకి భారతదేశంలో మనము బ్యాంకుల లాంటి వ్యవస్థ ఏర్పాటు చేస్తే తద్వారా మనకి డబ్బు ఎప్పుడైతే అవసరం ఉంటుందో ఆ బ్యాంకుల ద్వారా లభిస్తుంది డబ్బు. ఆ డబ్బు లభించడంతో మనము ఇంకా ఈ ప్రెసిడెన్సీల్లో బాగా బలోపేతం చేయొచ్చు, మనం బాగా బలంగా మనం ఉండొచ్చు అని చెప్పి వీళ్ళు భావించి 1806లో ఏం చేస్తారు, ఫస్ట్ వీళ్ళకి అన్నిటికన్నా ప్రధానమైన ప్రెసిడెన్సీ ఏది అంటే బెంగాల్ ప్రెసిడెన్సీ, కల్కట్టా ఆర్ బెంగాల్ ప్రెసిడెన్సీ. సో బెంగాల్లో 1806లో బెంగాల్లో ప్రెసిడెన్షియల్ బ్యాంక్ని ఏర్పాటు చేస్తారండి. ప్రెసిడెన్షియల్ బ్యాంక్, ఇవన్నీ ఇంపార్టెంట్. బెంగాల్లో ప్రెసిడెన్షియల్ బ్యాంక్స్ని ఇంగ్లీష్ వారు అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ అంటాము. ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1806లో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ రేష్మ గారు సచివాలయం కూడా చెప్పండి సార్ అంటున్నారు. ష్యూర్ అండి, సచివాలయం అవనివ్వండి, పంచాయతీ అవనివ్వండి, గ్రూప్ 2, గ్రూప్ 1, మనకు అన్ని ఎగ్జామినేషన్స్కి, ఎకానమీ ఏదైతే జనరల్ స్టడీస్లో ఉంటుందో అన్ని ఎగ్జామినేషన్స్కి యూస్ అవుతాయండి. సో మీరు ఒక పర్టికులర్ ఎగ్జామ్ గురించి అన్నట్టు మీరు ఏమనుకోకండి, డెఫినెట్గా మీకు ఆల్ ఎగ్జామినేషన్స్కి యూజ్ అవుతాయి. సో 1806లో ఇదైంది. నెక్స్ట్ 1840లో ఏం చేశారు ప్రభుత్వం అంటే అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు, కలకట్టా అయిపోయింది కదా, బాంబే పైన ఫోకస్ చేద్దాము అని చెప్పి బొంబాయిలో ప్రెసిడెన్షియల్ బ్యాంక్ని 1840లో ఏర్పాటు చేశారు. ప్రెసిడెన్షియల్ బ్యాంక్ అంటే ఆ ప్రెసిడెంట్స్కి సంబంధించి ఒక బ్యాంక్ అండి, ఆ ప్రెసిడెంట్స్కి సంబంధించి ఒక బ్యాంక్ అన్నట్టు. నెక్స్ట్ 1843లో మద్రాసులో ప్రెసిడెన్షియల్ బ్యాంక్ని ఏర్పాటు చేశారు. అయితే ఇవన్నీ ఎవరు ఏర్పాటు చేశారు, ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే బ్రిటిష్ ఏర్పాటు చేశారు. మన భారతీయులకి భాగస్వామ్యం అసలు లేదు ఇందులో. దీని తర్వాత మొట్టమొదటిసారిగా భారతీయులచే ఏర్పడిన బ్యాంక్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. నెక్స్ట్ అంటే ఇప్పటి వరకు మనం చూసిన ఈ బ్యాంక్స్లో వీటిల్లో అంతా మొత్తం బ్రిటిష్ వారే నిర్వహించడం, వాళ్ళ చేతే ఇవి స్థాపించబడ్డాయి. అయితే మొట్టమొదటిసారి భారతీయులచే, ఫర్ ద ఫస్ట్ టైం ఇండియన్స్చే, మొట్టమొదటిసారి భారతీయులచే ఏర్పాటు చేయబడిన బ్యాంక్ ఏది అంటే నెక్స్ట్ ఔద్ బ్యాంక్. దీన్నే అవధ్ అని కూడా అంటారు. సో ఔద్ ఆర్ అవధ్ బ్యాంక్ ఎప్పుడు అంటే 1881లో. సో 1881లో, ఎస్ మధు గారు ఔద్ బ్యాంక్ అన్నారు, వెరీ గుడ్. 1881లో ఔద్ ఆర్ అవధ్ బ్యాంక్ని భారతీయులు ఏర్పాటు చేశారు. ఇది ఇంపార్టెంట్. ఇంతకు ముందు ఉన్న వాటికి అసలు భారతీయులకు భాగస్వామ్యమే లేదు. కానీ ఈ 1881లో ఈ బ్యాంకులో భారతీయులకు కూడా భాగస్వామ్యం ఉండేది. అయితే ఇందులో బ్రిటిషర్స్ కూడా ఉండేవారండి, అంటే ఫారిన్ వాళ్ళు కూడా ఉండేవారు, బ్రిటిష్ వాళ్ళు, ఇండియన్స్ కూడా ఉండేవారు. కాబట్టి ఒకవేళ ఎగ్జామ్లో మొదటిసారి భారతీయులచే ఏర్పాటు చేయబడిన బ్యాంక్ అంటే మనం ఇది చెప్పాలి. కాకపోతే ఇది పూర్తిగా భారతీయులచే ఏర్పడిన బ్యాంక్ కాదు. నెక్స్ట్ మనం చూస్తాము పూర్తిగా భారతీయ యాజమాన్యంగా ఏర్పడిన బ్యాంక్ కింద నెక్స్ట్ చూస్తాము. కాకపోతే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అసలు భారతీయులకి భాగస్వామ్యం ఫస్ట్ టైం ఎక్కడొచ్చిందంటే ఈ బ్యాంక్లో. ఇందులో బోత్ బ్రిటిషర్స్ ఉండడం జరిగింది, ఇండియన్స్ ఉండడం జరిగింది. కాబట్టి ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఎందుకంటే కొన్ని బుక్స్లో మీరు కనుక చూసుకున్నట్లయితే, బ్యాంకింగ్కి సంబంధించిన బుక్స్లో కొన్ని చూసినట్లయితే మొట్టమొదటిసారిగా భారతీయులచే ఏర్పడిన బ్యాంక్ అంటే అవద్దంటారు. ఎగ్జామినర్ ఈ పాయింట్ మీరు మామూలుగా చదివేస్తారు కాబట్టి అదే అడుగుతున్నాడు, ఏంటి పూర్తిగా భారతీయులచే ఏర్పడిన బ్యాంక్ ఏది అన్నప్పుడు ఇదే పెట్టేస్తున్నారు చాలామంది. ఇదే పెడితే రాంగ్ అండి. ఎందుకంటే ఇందులో బ్రిటిష్ వాళ్ళకి కూడా పార్ట్నర్షిప్ ఉండేది, భాగస్వామ్యం ఉండేది.
కంప్లీట్గా భారతీయులది కాదు ఈ బ్యాంక్, కాకపోతే భారతీయులకు భాగస్వామ్యం ఉండేది అనేది పాయింట్. ఇంతకు వరకు వచ్చిన బ్యాంకుల్లో భారతీయులకు అసలు భాగస్వామ్యమే లేదు. కాబట్టి 1881లో మొదటిసారిగా భారతీయుల భాగస్వామ్యం మరి భారతీయులు ఏర్పడిన బ్యాంక్ ఏదంటే అవధ్ బ్యాంక్. అవధ్ అంటే ఏంటంటే ప్రజెంట్ అయోధ్య అని, అప్పుడులో అవధ్ అనేవారు. ఉత్తరప్రదేశ్లో అయోధ్య ఉంటుంది కండి, రామ్ జన్మభూమి. సో దాన్నే అవధ్ ఆర్ అయోధ్య అంటారు. అయితే ఇప్పుడు చూడండి, దీంట్లో యూరోపియన్స్ యొక్క పార్ట్నర్షిప్ కూడా ఉండేది, ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పూర్తిగా అవధ్ బ్యాంక్ అండి. అయోధ్య ఎక్కడని అడుగుతున్నారు శాంతి ప్రియర్ గారు. అవధ్ అంటే ప్రజెంట్ అయోధ్య. ఇప్పుడు పూర్తిగా భారతీయ యాజమాన్య బ్యాంక్ ఏది అనేది చూద్దాం. అంటే కంప్లీట్గా భారతీయులు ఏర్పాటు చేశారు, కంప్లీట్గా భారతీయుల యాజమాన్యం అనేది నిర్వహించిన బ్యాంక్ ఏది మొట్టమొదటిసారిగా అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్, పిఎన్బి అంటాం. పంజాబ్ నేషనల్ బ్యాంక్. మన నీరవ్ మోడీ స్కామ్ ఉంది కంటే ఈ బ్యాంకే అనమాట. ఎక్కువ మెజారిటీ, చాలా బ్యాంకులు అతను చేశాడు, మెజారిటీ ఈ బ్యాంక్ లాస్ అయింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ పిఎన్బి ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1894లో. ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే చండీగఢ్లో. పంజాబ్ హర్యానా ఉమ్మడి క్యాపిటల్ ఉంటుంది కదా చండీగఢ్. పంజాబ్లోని చండీగఢ్లోని 1894లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది ఏర్పడింది. ఇది భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా భారతీయులు ఏర్పడి భారతీయ యాజమాన్యం కలిగిన బ్యాంక్ ఏది అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్, 1894. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అయితే మీకు ఈ కాలంలో మనం హిస్టరీలో చూస్తాం, అంటే ముఖ్య సంఘటనలు జరుగుతుంటాయి ఈ 1880s 1890s 1900s ఆ టైంలో ఏమేమి జరుగుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీలో నేను చెప్తాను మీకు క్లియర్గా, ఈ పార్ట్ హిస్టరీ పరంగా మాట్లాడినప్పుడు ఇక్కడ జస్ట్ బ్రీఫ్ ఇస్తాను అంతే. 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఏర్పడుతుంది. 1905 కనుక మీరు చూసుకున్నట్లయితే ఈ సమయంలోనే స్వదేశీ ఉద్యమం జరుగుతుంటుంది. స్వదేశీ మూవ్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంటుంది. మళ్ళీ స్వదేశీ మూవ్మెంట్లో కూడా జనరల్గా అన్ని స్వదేశీ వస్తువులు తయారు చేసుకోవాలి, బ్రిటిష్ వారి పైన ఆధారపడకూడదు, వాళ్ళపైన ఆధారపడకుండా ఉంటే అన్నీ మన సొంతంగా మనం తయారు చేసుకునేటట్లు ఉంటే వాళ్ళకి మనుగడ అనేది మన భారతదేశంలో కష్టమవుతుంది, దాంతో వాళ్ళు మన భారతదేశాన్ని వదిలివేస్తారు, స్వాతంత్రాన్ని ఇచ్చివేస్తారు అనే ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ఉద్యమం అన్నమాట స్వదేశీ ఉద్యమం. స్వదేశీ అంటే మన దేశానికి మన సొంత వస్తువులను మనం వాడుకోవడం అని, బ్రిటిష్ వస్తువులను నిరాకరించడం అని. అయితే ఈ స్వదేశీ ఉద్యమం 1905లో మొదలైంది. దాంతోనే మన సొంతంగా మనం తయారు చేసుకోవాలి, అన్ని వ్యవస్థలు కూడా మన సొంతంగా మనం ఏర్పాటు చేసుకోవాలి, బ్యాంకులు అనే ఆలోచన చాలామందికి వచ్చింది. దాని తర్వాత 1914 నుంచి 1918 ఈ సమయంలోనే మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది, World War I జరిగింది. ఈ ఉద్యమం వల్ల బ్రిటిషర్స్కి చాలా లాస్ వచ్చిందండి, ఎందుకంటే బ్రిటిష్ యొక్క వస్తువుల్ని కాల్చివేయడం నిరాకరించడం జరిగింది. దానికి తోడు ఫస్ట్ వరల్డ్ వార్ కనుక చూసుకున్నట్లయితే మళ్ళీ బ్రిటిష్కి హెవీ లాసెస్ వచ్చినాయి. వరల్డ్ వార్ ప్రపంచ యుద్ధం అంటే గెలిచినా ఓడినా ఏదైనా సరే హెవీ లాస్ అనేది అయితే ఉంటుంది, ఆర్థికంగా మనుషుల పరంగా అంతా. కాబట్టి స్వదేశీ ఉద్యమం వల్ల మొదటి ప్రపంచ యుద్ధం వల్ల హెవీ లాసెస్ అనేది బ్రిటిషర్స్కి వచ్చింది. ఇప్పుడు బ్రిటిషర్స్ మరి ఇంత నష్టం అనేది మనకు చేయకూడదు, ఇంత నష్టం అనేది వచ్చింది, ఆర్థికంగా బాగా వెనుకబడిపోయాము, ఎట్లాగన్నా ఆర్థికంగా మనము మళ్ళీ తిరిగి స్ట్రెంగ్త్ని చేకూర్చుకోవాలి, బలాన్ని చేకూర్చుకోవాలి అని చెప్పి భావించారు. అది రావాలి, ఆర్థికంగా మళ్ళీ మనం ముందు పరిగెట్టాలి అంటే ఏం చెయ్యాలి అని ఆలోచించారు. అప్పుడు మనము ఆర్థికపరమైన సంస్కరణలు కొన్ని తీసుకురావాలి, మనము ఫైనాన్షియల్ రిఫార్మ్స్ తీసుకురావాలి అని వాళ్ళు ఆలోచించారు. ఏ విధంగా మనం ఆర్థిక సంస్కరణలు చేపట్టాలి అని ఆలోచిస్తే అప్పుడు అందరూ అనుకున్నది ఏంటి అంటే మనము ఏదైతే సంస్థలు ఉన్నాయో వాటిని వ్యవస్థీకరణ చేద్దాము, సంస్థల వ్యవస్థీకరణ ఇన్స్టిట్యూషనలైజేషన్ చేయడం ద్వారా మనము ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయొచ్చు అని భావించారు. దాంతో బ్రిటిష్ గవర్నమెంట్ హెవీ లాసెస్ వచ్చినాయి, ఆ లాసుల నుంచి బయట రావడానికి కొన్ని ఆర్థిక సంస్కరణలు చేశారు బ్రిటిష్ గవర్నమెంట్. మరి ఈ టైంలో బ్రిటిషర్స్ పాలించేవారు కదండి ఇండియా, కాబట్టి గవర్నమెంట్ అంటే అక్కడ బ్రిటిష్ గవర్నమెంట్ అని అర్థం. బ్రిటిష్ గవర్నమెంట్ వెంట్ ఫర్ ఫైనాన్షియల్ రిఫార్మ్స్.
ఫైనాన్షియల్ రిఫార్మ్స్. ఏ విధంగా ఆర్థిక సంస్కరణలు చేయాలి అంటే వాళ్ళు వ్యవస్థీకరణ చేద్దాము ఆర్థిక వ్యవస్థని, తద్వారా మనము మన ఆర్థిక వ్యవస్థని మెరుగుపరచవచ్చు అని చెప్పి వాళ్ళు భావించారు. వ్యవస్థీకరణ. సో వ్యవస్థీకరణ అంటే ఇప్పుడు లైక్ ఏం చేద్దాము, మనకి ప్రతి ప్రెసిడెన్స్లో ఒక బ్యాంక్ అనేది పెట్టాము, కాకపోతే అవి ఆశించిన తీరులో అవి పనిచేయట్లేదు. అందుకనే మనం ఏం చేద్దాము, ఒక సెంట్రల్ బ్యాంక్ లాంటిది పెడదాము, ఈ ఉన్న బ్యాంకులన్నింటినీ కలిపి ఒక పెద్ద బ్యాంక్ లాగా ఏర్పాటు చేద్దాము. తద్వారా ఆ బ్యాంకుకి అధికారం ఎక్కువ ఉంటుంది, డబ్బు ఎక్కువ ఉంటుంది, ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది, ప్రభావం ఎక్కువ చేయగలుగుతుంది ఆర్థిక వ్యవస్థ పైన అని చెప్పి భావించారు. దానితో ఏం చేశారు, 1921లో ఈ బెంగాల్లో ఉన్న మరియు బొంబేలో ఉన్న మరియు మెడ్రాస్లో ఉన్న ప్రెసిడెన్సీ బ్యాంక్స్ ఉన్నాయి కదండి, ప్రెసిడెన్షియల్ బ్యాంక్స్. ఈ 3 ప్రెసిడెన్సీస్లో ఉన్న ఈ ప్రెసిడెన్షియల్ బ్యాంక్స్ను ఏం చేశారు, కలిపేశారు, మెర్జ్ చేశారనమాట. 3 బ్యాంక్స్ని మెర్జ్ చేశారు. మెర్జ్ అంటే కలిపివేయడం. కలిపివేసి ఒక పెద్ద బ్యాంకుగా ఏర్పడింది. ఆ బ్యాంక్నే ఇంపీరియల్ బ్యాంక్ అనేవారు. ఇంపీరియల్ బ్యాంక్. సో ఎగ్జామ్లో ప్రశ్న ఎట్లా అడుగుతాడు, 1921లో బెంగాల్, బాంబే, మెడ్రాస్లో ఉన్న ప్రెసిడెన్షియల్ బ్యాంక్స్ను మెర్జ్ చేసి కలిపివేసి ఏర్పడిన బ్యాంక్ ఏది అంటాడు, ఇంపీరియల్ బ్యాంక్. ఇంపీరియల్ బ్యాంక్ ఏ సంవత్సరం ఏర్పడింది అంటాడు, 1921లో. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, 1921లో చేశారు. అయితే ఇక్కడ ఈ ఇంపీరియల్ బ్యాంకే మన భారతదేశానికి సంబంధించి సెంట్రల్ బ్యాంక్గా వ్యవహరించేది. సెంట్రల్ బ్యాంక్ అంటే ఏంటి, ఇప్పుడున్న రిజర్వ్ బ్యాంక్ లాంటిది. అంటే ప్రతి దేశానికి ఒక సెంట్రల్ బ్యాంక్ ఉండాలి. ఆ బ్యాంకు ఆ దేశంలో ఉన్న అన్ని బ్యాంక్స్ని నియంత్రణ, రెగ్యులేట్ చేస్తుంది, కంట్రోల్ చేస్తుంది. అన్ని బ్యాంకులపైన పూర్తి అధికారం ఈ బ్యాంకుకు ఉంటుంది అని ఉండే బ్యాంక్నే సెంట్రల్ బ్యాంక్ అంటాం. సో ఈ ఇంపీరియల్ బ్యాంక్నే అప్పుడు సెంట్రల్ బ్యాంక్గా వ్యవహరించేది అనమాట. సో ఈ పాయింట్ నోట్ చేసుకోండి. దీని తర్వాత ఏమైంది, ఇది 1920 కదండి. ఇప్పుడు చరిత్రపరంగా మనం కొంచెం మాట్లాడుకోవాలి. 1920s ఆ టైంలో ఏం జరిగేది, ఒక గొప్ప వ్యక్తి భారతదేశం పాలిటిక్స్లో ఎంటర్ అవ్వడం జరిగింది. అతను మన భారత జాతీయ ఉద్యమాన్ని ముందుండి నడిపించాడు. దాంతో అప్పటి వరకు ఒక రకంగా ఉన్న మన జాతీయ ఉద్యమం ఇక్కడి నుంచి అతను రాక నుంచి ఒక డిఫరెంట్ ఎనర్జీ, చరిస్మా వచ్చిందనమాట జాతీయ ఉద్యమానికి. వెరీ డైనమిక్ లీడర్, అంటే చాలా తెలివైన వ్యక్తి, అవుట్ స్టాండింగ్ పర్సనాలిటీ, వెరీ స్టైలిష్. స్టైల్ అంటే లుక్స్లో కాదండి, స్టైల్ ఇన్ యాక్షన్ అనమాట. ఎవరు అంటే ఎంట్రీ ఆఫ్ గాంధీ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ జరిగింది. ఎంట్రీ ఆఫ్ గాంధీ ఇన్ ఇండియన్ పాలిటిక్స్. అప్పట్లో ఇండియన్ పాలిటిక్స్ అంటే ఏంటి, ఫ్రీడమ్ స్ట్రగుల్ అని అర్థం. సో జాతీయ ఉద్యమంలోకి గాంధీ అనేది ప్రవేశించడం జరిగింది ఈ టైంలో, 1920. అప్పటి నుంచి గాంధీ యుగం అంటాం, ఇవన్నీ మనం చరిత్రలో చూస్తాము. సో గాంధీ రావడం జాతీయ ఉద్యమంలోకి. అదే సమయంలో 1922 ఈ సమయంలోనే ఏం జరిగింది, సహాయ నిరాకరణ ఉద్యమం, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఈ ఉద్యమాలు ఇవన్నీ నేను హిస్టరీలో చెప్తానండి, ఇక్కడ జస్ట్ మీకు ఇవి తెలియాలి. ఎందుకు అంటే ఇవి ఇట్లా ఉండడం వల్ల బ్యాంకింగ్ వ్యవస్థలో ఏ రకమైన మార్పులు జరిగాయి మనకు తెలియాలి, కాబట్టి ఇవి నేను చెప్తున్నాను. సో 1920-22 టైంలోనే నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేది లాంచ్ చేయడం జరిగింది. దీంతో ఏమైంది, సహాయ నిరాకరణ, బ్రిటిష్ వాళ్ళకి అసలు నిరాకరించేవారు అంతా. గాంధీ వచ్చి స్వదేశీ అనే మాట ఎక్కువగా ప్రస్తావించాడు. బ్రిటిషర్స్ వస్తువులు వాడద్దు, దాంతో బ్రిటిషర్స్ యొక్క ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది, వాళ్ళు మన భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వడానికి వాళ్ళు చూస్తారు, అట్లా గాంధీ చెప్పడం జరిగింది. ఈ నాన్ కోఆపరేషన్ ఉద్యమం ఇవన్నిటి వల్ల ఏం జరిగింది అంటే ఆర్థిక వ్యవస్థ వెనుకబడింది, ఎకానమీ స్లో డౌన్ అయిపోయింది. రూపీ వాల్యూ ఏమవుద్దండి, ఎకానమీ స్లో డౌన్ అయితే ఇంక్రీజ్ అయిద్దా డిక్రీజ్ అయిద్దా రూపీ వాల్యూ అంటే. ఇప్పుడైతే డాలర్తో పోలుస్తాము రూపీ వాల్యూని, అప్పుడులో యూకే పాలించారు కాబట్టి యూకే పౌండ్తో పోల్చేవారు. సో యూకే పౌండ్ పరంగా మాట్లాడినప్పుడు మన రూపాయి యొక్క వాల్యూ ఏదైతే ఉందో విలువ క్షీణిస్తుంది.
ఎందుకు? మన భారతదేశం ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతిన్నది కాబట్టి ఇక్కడ రూపాయి వాల్యూ పౌండ్తో పోలిస్తే క్షీణిస్తుంది. సో రూపీ వాల్యూ అనేది లో లెవెల్స్కి వెళ్ళిపోతుంది, బాగా క్షీణిస్తుంది రూపాయి యొక్క విలువ. డిక్రీజ్ అంటున్నారు, వెరీ గుడ్ అండి. లైక్ వెంకట్ సాయి కుమార్, సాహిత్య, ఆర్పిరెడ్డి. రూపీ వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది, బాగా క్షీణిస్తుంది, లో లెవెల్స్కి వెళ్ళిపోతుంది. సో మరి ఇప్పుడు బ్రిటిషర్స్ మనల్ని పాలిస్తున్నారు, వాళ్ళ సమయంలో ఆర్థిక వ్యవస్థ అనేది వెనుకబడింది, రూపీ వాల్యూ అనేది తగ్గిపోయింది. ఇప్పుడు మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అన్నా లేకపోతే గాంధీ లీడర్షిప్ అన్నా వీళ్ళంతా ఏమని భావించారు అంటే, ఇక్కడ చూసినట్లయితే మనం చేసిన ఉద్యమం ద్వారా రూపాయి వాల్యూ అనేది బాగా తగ్గింది, దాంతో బ్రిటిషర్స్కి చాలా కష్టం అవుతుంది, దాంతో మనకి స్వాతంత్రం ఇవ్వడానికి వాళ్ళు చూస్తారు అని వారు భావించారు. కాకపోతే ఇంకొక డైనమిక్ పర్సనాలిటీ ఉన్నాడండి మన జాతీయ స్ట్రగుల్లోనే, ఫ్రీడమ్ స్ట్రగుల్లోనే ఇంకొక డైనమిక్ పర్సనాలిటీ ఉన్నాడు. అతను గాంధీ చెప్పిన దానికి బిట్టర్ క్రిటిసైజ్ చేసేవాడు అనమాట, తీవ్రంగా వ్యతిరేకించేవాడు. ఎందుకంటే గాంధీ ఒకలాగా ఆలోచిస్తే అతను ఇంకొకలాగా ఆలోచించేవాడు. వీళ్ళిద్దరూ చాలా అంశాల మీద అపోజ్ చేసుకునేవారు వ్యూస్. అతనే ఎవరు అంటే మనకి డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాత్రం ఇక్కడ జరిగిన పరిణామము మంచిది కాదు, మన భారతదేశానికే మంచిది కాదు, మనం ముఖ్యంగా భారత ప్రజలకు మంచిది కాదు అని చెప్పి ఇతను విమర్శించడం జరిగింది. అంటే ఇతనేమంటాడు అంటే అంబేద్కర్, ఇక్కడ చూడండి రూపాయి విలువ బాగా క్షీణించింది, దాని ద్వారా ప్రభావం ఎవరిపైనండి ఎక్కువ పడుతుంది? గాంధీ పైన పడుతుందా? ఐఎన్సీని పరిపాలిస్తున్న నాయకుల పైన పడుతుందా? ఎప్పుడు వీళ్ళపైన ఏది పడదు. అల్టిమేట్గా ప్రభావం ఏదన్నా సరే పడేది కామన్ మ్యాన్ మీదే ప్రభావం పడుతుంది, ఒక సగటు మనిషి పైన ప్రభావం అనేది పడుతుంది. ఈ రూపాయి వాల్యూ బాగా తగ్గడం వల్ల వస్తువు యొక్క ధరలు బాగా పెరిగిపోయి ఉద్యోగాలు లేక సంపద లేక అల్టిమేట్లీ ఎవరి మీద భారం పడుతుంది అంటే కామన్ మ్యాన్ మీద పడుతుంది అని చెప్పి ఈయన భావించి ఏదైతే జరుగుతుందో మన భారతదేశంలో అది మంచిది కాదు అని ఈయన విమర్శించడం జరిగింది. సో ఈయన కామన్ మ్యాన్ దృష్టి ఆలోచించాడు. ఇక్కడ చూడండి డిఫరెన్స్ చూడండి థింకింగ్లో. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ గాంధీ యొక్క థింకింగ్ ఇట్లా ఉంది, అంబేద్కర్ దీన్ని ఎట్లా చూశాడు? ఎస్, రూపాయి వాల్యూ తగ్గింది, కానీ దానివల్ల ప్రభావం ఎవరిపైన? కామన్ మ్యాన్ పైన పడుతుంది, అతను బాగా కష్టానికి గురవుతున్నాడు అని ఇతను చెప్పడం జరిగింది. పీపుల్ పైన పడుతుంది అనమాట, కామన్ మ్యాన్ పైన. అందుకనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇతను ఒక థీసిస్ చేశారు, ఒక బుక్ లాగా, ఒక గ్రంథం లాగా రాశారు. దేనిపైన అంటే ద ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ. వెరీ ఇంపార్టెంట్ అండి ఈ యొక్క థీసిస్, అతను రాసిన ఈ గ్రంథము వెరీ ఇంపార్టెంట్. ద ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ, ఈ రూపాయి యొక్క ప్రాబ్లమ్, ఇట్స్ ఆరిజిన్ అండ్ సొల్యూషన్. ఇట్స్ ఆరిజిన్ అండ్ సొల్యూషన్ అనే ఇతను ఒక థీసిస్ చేశాడు, అంటే గ్రంథం రాశాడు అంబేద్కర్. ఈ అంబేద్కర్ ఏం చెప్పాడు అంటే, ఇక్కడ రూపాయి విలువ ఏదైతే తగ్గుతుందో అది కామన్ మ్యాన్ పైన ప్రభావం ఉంటుంది, కాబట్టి ఇది మంచి పరిణామం కాదు అని అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది. అయితే చాలా ఎగ్జామినేషన్స్ ఇది అడుగుతున్నాడు, హూ రోట్ ద బుక్ ద ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ, ఇట్స్ ఆరిజిన్ అండ్ సొల్యూషన్, ABCD అని ఇస్తాడు. ఆ అంబేద్కర్, చాలా మంది అంబేద్కర్ అనేది పెట్టరు, ఎందుకంటే అంబేద్కర్ అంటే మనకి ముఖ్యంగా తెలిసింది ఒక కోణం వైపే, సామాజిక అంశాలపైన మనకు అంబేద్కర్ గురించి ప్రస్తావన తెలుసు, కానీ ఆర్థిక పరంగా అంబేద్కర్ యొక్క పాత్ర మనకు ముఖ్యంగా తెలియదు, బుక్స్ కూడా పెద్దగా హైలైట్ చేయవు. కాకపోతే అంబేద్కర్ ఆర్థిక పరంగా కూడా అంటే చాలా ఆయన రీసెర్చ్ చేయడం, చాలా వర్క్స్ అనేవి చేశాడనమాట ఆయన. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ద ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ, ఇట్స్ ఆరిజిన్ అండ్ సొల్యూషన్. సో ఈ విధంగా ఉన్నప్పుడు ఇప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేయాలి? మన రూపాయి విలువ బాగా తగ్గిపోతుంది, అంటే ఆర్థికంగా బాగా మనం వెనుకబడిపోతున్నాం, దీనివల్ల బ్రిటిష్ యొక్క మనుగడ అనేది కష్టమవుతుంది, దీని నుంచి ఎట్లాగన్నా బయటికి గట్టెక్కాలి అంటే ఎలా అని చెప్పి ఆలోచించి మరి ఏం చేస్తారండి? ఇట్లాంటి ఒక సమస్య వచ్చినప్పుడు ఒక కమిషన్ వేస్తారు, ఒక కమిటీని వేస్తారు. అందుకనే బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసింది అంటే 1926లో రాయల్ కమిషన్ ఆన్ కరెన్సీ ఆఫ్ ఇండియన్ రూపీ అండ్ ఫైనాన్స్ అనే ఒక కమిషన్ వేశారు.
ఈ కమిషన్ యొక్క అధ్యక్షుడు ఎవరు అంటే హిల్టన్ యంగ్ అనే అతను చైర్మన్ అనమాట, అధ్యక్షుడు ఆ కమిటీకి. అందుకని ఈ కమిటీని లేకపోతే ఈ కమిషన్ మనం ఏమంటామంటే హిల్టన్ యంగ్ కమిటీ ఆర్ కమిషన్ అని కూడా అంటాము. హిల్టన్ యంగ్ కమిషన్ అని కూడా అంటాము. సో ఎగ్జామ్లో ప్రశ్న అడుగుతాడు, హిల్టన్ యంగ్ కమిషన్ వాస్ ఫార్మ్డ్ ఇన్ అంటే 1926. సో ఈ కమిటీని వేశారు. ఈ కమిటీని వేసి సైమన్ అంటున్నారు కిరణ్ వార్ గారు. సైమన్ వేరండి, సైమన్ కమిషన్ వేరు. ఇది ఇండియన్ రూపీ ఫైనాన్స్కి సంబంధించి, కరెన్సీకి సంబంధించిన వేసిన కమిటీ అనమాట. ఇది హిల్టన్ యంగ్ కమిషన్. సో ఈ హిల్టన్ యంగ్ కమిషన్కు ఈ బాధ్యత అనేది అప్పగించారు. మరి చూడండి అయ్యా, ఈ రూపాయి వాల్యూ పౌండ్తో పోలిస్తే బాగా క్షీణిస్తుంది, ఇట్లాగైతే చాలా కష్టం, మరి దీని నుంచి ఎట్లా బయటపడాలి సూచించండి అని చెప్తే ఈ కమిషన్ ఆ సమస్యని బాగా విస్తారంగా అధ్యయనం చేసి ఈ కమిషన్ ఏం చెప్పింది అంటే, ఇక్కడ చూడండి ముఖ్యంగా భారతదేశంలో ప్రాబ్లం ఏంటి అంటే సెంట్రల్ బ్యాంక్ ఏదైతే ఉందో అది ఆశించిన తీరులో జరగట్లేదు. సెంట్రల్ బ్యాంక్ గనక సకాలంలో తన పాత్రను తను సరిగ్గా నిర్వహించినట్లయితే ఈ రూపాయి వాల్యూ ఇంత తక్కువ లెవెల్స్, ఇంత లో లెవెల్స్కి క్షీణించి ఉండేది కాదు. కాబట్టి పటిష్టమైన ఒక సెంట్రల్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్ లాంటిది ఏర్పాటు చేయండి. తద్వారా భారతదేశంకి ఎప్పటికప్పుడు ఆ ఆర్థిక వ్యవస్థను నియంత్రణ చేసి సకాలంలో చర్యలు తీసుకోవడం వల్ల ఇటువంటి పరిస్థితి రాదు అని చెప్పి ఈ కమిషన్ చెప్పింది. సో ఈ కమిటీ ఏమని చెప్పింది, ఇట్ రికమెండెడ్, ఏమని సూచించింది, ఇట్ రికమెండెడ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ని ఏర్పాటు చేయండి అని చెప్పి ఈ కమిటీ సూచించింది. కాబట్టి ప్రశ్న ఎగ్జామినేషన్స్లో ఏమడుగుతాడు, రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటు చేయండి అని సూచించిన కమిటీ ఆర్ కమిషన్ ఏది అంటే హిల్టన్ యంగ్ కమిషన్ అని చెప్పి మీరు ఆన్సర్ చేయాలి. సో ఇది పరిణామాలు జరుగుతుండగా 1927లోనే మీకు తెలుసు, అంటే హిస్టరీలో మనం చదువుతాం చరిత్రలో, సైమన్ కమిషన్ అనేది భారతదేశానికి రావడం జరుగుతుంది. ఈ సైమన్ కమిషన్ అక్కడ భారతదేశంలో ఉన్న పరిస్థితులంతా అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ ఇస్తుంది. ఈ రిపోర్ట్ని చర్చించడం కోసం 1900 అన్ని హిస్టరీలో కవర్ చేస్తానండి, ఇక్కడ బ్రీఫ్గా చెప్తున్నా మీకు. 1930-32 ఈ కాలంలో సైమన్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ని చర్చించడం కోసం రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతాయి. రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతాయి. ఎప్పుడు 1930-32 ఆ కాలంలో. ఈ సమావేశాల్లో ఈ హిల్టన్ యంగ్ ఇచ్చిన కమిటీ రిపోర్ట్ని కూడా వీళ్ళు చర్చించడం జరుగుతుంది. 1930-32 రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా హిల్టన్ యంగ్ ఇచ్చిన సూచనలను వీళ్ళు చర్చించారు. ఆ చర్చలో భాగంగా మనము రిజర్వ్ బ్యాంక్ అనేది ఏర్పాటు చేయాలి ఖచ్చితంగా భారతదేశంలో అని చెప్పి నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయంతోనే మనకి 1934లో ఒక చట్టాన్ని చేస్తారు. ఆ చట్టం పేరే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1934. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1934. ఈ చట్టం చేశారు కంటే ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ చట్టం ప్రకారమే మనకి ఆర్బీఐ అనేది ఏర్పాటు జరిగింది. ఆర్బీఐ ఎస్టాబ్లిష్డ్ ఈ చట్టంకు అనుగుణంగానే. సో ఆర్బీఐ అనేది ఏర్పాటు అయ్యింది. అయితే ఆర్బీఐ ఎప్పటి నుంచి తన ఫంక్షన్స్ అనేది నిర్వర్తించింది, తన బాధ్యతలు అంటే ఆర్బీఐ యాక్ట్ 1934కు అనుగుణంగా ఆర్బీఐ ఏర్పాటైంది. ఎప్పటి నుంచి ప్రారంభమైంది వాటి యొక్క విధులు నిర్వహించడంలో అంటే స్టార్టెడ్ ఫంక్షనింగ్ ఫ్రమ్ ఆర్బీఐ అనేది యాక్ట్ ఈ చట్టం అనుగుణంగా ఏర్పాటైంది. ఏర్పాటయ్యి 1 ఏప్రిల్ 1935 నుంచి ఆర్బీఐ పనిచేయడం మొదలుపెట్టింది. ఫస్ట్లో ఈ ఆర్బీఐ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉండేది అంటే కల్కటాలో ఉండేది. తర్వాత 1937లో ఈ హెడ్ క్వార్టర్స్ని ఆర్బీఐది కల్కటా నుంచి షిఫ్టెడ్ టు బాంబే. ఇప్పటికి కూడా ఆర్బీఐ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే ముంబైలోనే ఉంటుంది. సో ఇది ఆర్బీఐ గురించి. ఈ విధంగా ఆర్బీఐ అనేది ఏర్పడింది ఈ చట్టం అనుగుణంగా. 1 ఏప్రిల్ 1935 నుంచి
పనిచేయడం ప్రారంభించింది. ఫస్ట్లో హెడ్ క్వార్టర్స్ కలకట్టాలో ఉండేది, తర్వాత బాంబేకి హెడ్ క్వార్టర్స్ షిఫ్ట్ చేయడం జరిగింది. ఇప్పటికీ హెడ్ క్వార్టర్స్ ఆర్బీఐది బాంబేలోనే ఉంది. ఈ విధంగా ఆర్బీఐ అనేది మన దేశంలో ఏర్పడింది. సో ఇదంతా క్లియర్ కదండి పాయింట్. దీంతో మనం ఎకానమీ క్లాస్ని స్టాప్ చేద్దాం. నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దామండి. ఆర్బీఐ వచ్చింది కదా, దాని తర్వాత మన భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ ఏ విధంగా ముందుకు వెళ్ళింది, ఏ విధమైన మార్పులు చేర్పులు జరిగాయి అనేవి మనము నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. సో ఈ పాయింట్స్ అన్ని మీరు నోట్స్ చేసుకొని రివైజ్ చేస్తుండండి. సో డెఫినెట్లీ బ్యాంకింగ్ పైన కూడా మనము పూర్తి అవగాహన అనేది తెచ్చుకుందాము. సో మనము నెక్స్ట్ అగైన్ 11 o'clockకి మనకి హిస్టరీ క్లాస్ ఉంటుంది. హిస్టరీలో మనము ఆల్రెడీ పోస్ట్ మోడర్న్ పీరియడ్ చూస్తున్నాం కాబట్టి అది కంటిన్యూ చేయడం అనేది జరుగుతుంది. సో మనం 11 o'clockకి హిస్టరీలో కలుద్దామండి. ఎకానమీ క్లాస్ కూడా మీరు నోట్స్ చేసుకొని రివైజ్ చేస్తుండండి. ఎందుకంటే మనం ఈ సాటర్డే ఇప్పుడు ఏదైతే చదువుతున్నామో వీటిపైన క్విజ్ అనేది చేస్తుంటాం కాబట్టి ఆ క్విజ్లో మేము దీనిపైన ఏదైతే చెప్పామో దానిపైన క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. మీకు డెఫినెట్గా మీరు బెటర్ పొజిషన్లో ఉంటారు ఆన్సర్ చేయడానికి. మీరు చాలా బాగా ఆన్సర్ చేస్తున్నారు, లైక్ కీప్ ఇట్ అప్ అండి. నేను మళ్ళీ మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మాకు మీరు ఇచ్చే ఓన్లీ గ్రాటిట్యూడ్ ఏంటి అంటే లైక్ చేస్తుండండి. సో దట్ వీ విల్ ఫీల్ హ్యాపీ అనమాట. వీఆర్ అంటే మీకు రీచ్ అవుతున్న వీడియోస్, యు ఆర్ అప్రిషియేటింగ్ అవర్ ఎఫెక్ట్స్ అని చెప్పి మాకు అదొక సంకేతం లాంటిది. సో మీరు లైక్ చేస్తుండండి, ఎక్కువ మందికి షేర్ కూడా చేస్తుండండి. సో దట్ ఎక్కువ మంది బెనిఫిట్ అనేది అవ్వడం జరుగుతుంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చిన్న రాకేష్, హేమలత. ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకుందామండి. హాఫ్ అన్ అవర్ తర్వాత మనము హిస్టరీలో కలుసుకుందాం. హాఫ్ అన్ అవర్ బ్రేక్. హిస్టరీ కూడా ఇంపార్టెంట్ ఈరోజు క్లాసెస్. అన్ని టాపిక్స్ ఇంపార్టెంట్ అండి, ఒక టాపిక్ అని కాదు. సార్ 1935 యాక్ట్లో ఆర్బీఐ ఏర్పాటు అని చదువుతాం. 1934 యాక్ట్ అండి, ఆర్బీఐ యాక్ట్ 1934. 1935 నుంచి అంటే ఈ చట్టాలు 1934 35 అని కాదండి పాయింట్. ఎందుకంటే కొన్ని బుక్స్లో 34 అంటారు, కొన్ని బుక్స్లో 35 అంటారు. ఎందుకు ఇట్లా వేరు పేర్లు వస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బిల్ని 34లో పెడితే పాస్ అయింది, 35లో పాస్ అయింది అనుకోండి ఆ బిల్లు. కొన్ని బుక్స్లో ఈ చట్టం 1934 అని ఉండడం జరుగుతుంది, ఎందుకంటే ఆ సంవత్సరంలో బిల్లు ప్రవేశపెట్టారు కాబట్టి. కొన్ని బుక్స్లో 1935 అంటారు, ఎందుకంటే ఆ ఇయర్లో ఆ సంవత్సరంలో ఆ చట్టం పాస్ అయింది కాబట్టి. సో 34 35 ఆ పాయింట్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయకండి. మీరు ఫోకస్ చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే ఆర్బీఐ యాక్ట్ అనేది ఒకటి ఉంది, దాని ప్రకారంగా అనుగుణంగా ఆర్బీఐ అనేది ఏర్పాటు అయ్యింది. ఎగ్జామ్లు ఎప్పుడు 34 35 36 అట్లా ఇవ్వడండి దగ్గర. ఎందుకంటే కొన్ని బుక్స్లో 34 ఉంటుంది, కొన్ని బుక్స్లో 35 ఉంటుంది. దట్స్ నాట్ అంటే అది రాంగ్ అని కాదు, 34 అంటే రైట్ అట్లాగని కాదు. లక్ష్మి గారు అడిగారు, మీకు క్లియర్ అనుకుంటున్న డౌట్. ఆర్బీఐ ఎస్టాబ్లిష్డ్, ఎస్ అండి రత్నబాబు గారు. 1 April 1935 నుంచి కేమ్ ఇన్ టు ఫోర్స్.